మీనా విషయంలో బాలు పరిస్థితి ఎలా తయారయిందంటే, కనీసం భార్యతో ప్రేమగా కబుర్లు చెప్పుకోవడానికి కానీ, ఏదైనా ప్రేమగా తినిపించడానికి కూడా కుదరదనమాట. ఇప్పుడు హాల్‌లో ఉంటున్నారు కదా! మీనా కోసం మల్లెపూలు, హల్వా తీసుకొని వస్తాడు. ఆ మల్లెపూలు, హల్వా గురించి ఒక పెద్ద స్టోరీయే చెప్తాడు. తరతరాలుగా వస్తున్న ఆచారం అని కూడా చెప్తూ ఉంటాడు. అయితే కాసేపు ఆయన కుదురుగా కూర్చొని భార్యతో మాట్లాడుకుందాము అంటే, ఈ ప్రభావతి పోలీస్ వాళ్ళలాగా విజిల్ వేసుకుంటూ వస్తూ ఉంటుంది. సరే ఆవిడ వెళ్ళింది కదా అనుకుంటే, ఈ శృతి ఆర్డర్ పెట్టాను మిడ్‌నైట్ క్రేవింగ్స్ బిర్యానీ తినాలనిపించింది అని చెప్పని, ఆ డెలివరీ అబ్బాయికి అడ్రెస్ చెప్తూ ఉంటుంది. అయితే వచ్చింది ఏమైనా తిన్నదా అనుకుంటే, ఈ ప్రభావతి ఆ బిర్యానీ చూడగానే అబ్బా! బిర్యానీయా నాకు కూడా పెడితే బావుండనుకోని శృతితో పాటు కలిసి కూర్చొని తింటుందనమాట. బానే ఉంది. తినడం అంతా బానే ఉంది కానీ, ఇక బాలు ఇంక వీళ్ళెళ్ళిపోయారులే హల్వా తిని భార్యతో మాట్లాడుకుందాం, ప్రేమగా ఉందాము అనుకుంటే, ఇంతలో రోహిణి, మనోజ్ వస్తారు. ఆ హల్వా కాస్త వాళ్ళిద్దరు తినేస్తారనమాట. బాలుకి విపరీతంగా కోపమొస్తుంది. నేను ఎంతో ప్రేమతో తీసుకొని వచ్చాను. కనీసం ఒక్క ముక్క కూడా నాకివ్వలేదు. ఆ లక్షలు మింగేసినోడు, ఆ హల్వాని కూడా మింగేసాడనైతే కోపంతో ఇక అలిగి పడుకుంటాడనమాట. ఇక మీనా చేసేదేముందిలే చాలా కోపంగా ఉన్నాడని తను కూడా తిరిగి పడుకుంటుంది. బాలుని లేపే ప్రయత్నం చేసినా కూడా ఇక బాలు కోపంతో ఉన్నాడు కాబట్టి సరే పడుకోనీలే ఉదయం అంతా పని చేసొచ్చున్నాడు కదా! అలసిపోయి ఉంటాడులే అనుకుంటే బాలు అయినా ఏమాత్రం తగ్గడనమాట. హల్వా, మల్లెపూలు లేకపోతే ఏమైంది? మనం మంచి మూడ్‌లోకి వెళ్దామా అంటూ మాట్లాడతాడు. అయితే ఇది పక్కన పెడితే శృతికి ఇప్పుడు నల్లపూసల ఫంక్షన్ చేయాలనుకుంటుంది కదా! శృతి వాళ్ళమ్మ. అదే టైంలో రోహిణికి కూడా చేయాలనుకుంటున్నారు కదా! అయితే ఒక కండిషన్ పెడుతుంది. బాలు వస్తే ఈ ఫంక్షన్ చేయము అన్నట్టు మాట్లాడుతుంది. ఈవిడేంటి డబ్బు మనిషి కదా ప్రభావతి. బాలు వాళ్ళని రావద్దని చెప్తుంది. ఇక బాలు రాకపోతే నేను కూడా రాను అని సత్యము. నా భర్తను రావద్దన్నప్పుడు నేనెందుకొస్తాను అని మీనా. బాలు, మీనాలు గాని రాకపోతే అసలు మేము ఈ ఫంక్షనే చేసుకోము అంటూ శృతి మొండికేస్తుంది. ఈ శృతి ఇప్పుడు బాలుతో గానీ, మీనాలతో గానీ మంచిగా కలిసిపోయిందనమాట. వాళ్ళ మనస్తత్వాలేంటో తెలుసుకుంది ఈ అమ్మాయి. అందుకని వాళ్ళు రాకపోతే ఈ ఫంక్షనే అవసరం లేదు. మా వాళ్ళు రాకుండా ఫంక్షన్ ఏంటి అంటూ శృతి మొండికేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలబ్బా నేను? వాళ్ళ అమ్మకి ఏ సమాధానం చెప్పాలి? బాలు వస్తే ఈ ఫంక్షనే వద్దంటుందే. ఇప్పుడు ఏం చేయను అంటూ ప్రభావతి జుట్టు పీక్కుంటూ ఆలోచించుకుంటూ కూర్చుంది మరి.